ప్రధాని మోదీ రోడ్ షోని మనం చూస్తున్నాం. అయోధ్యలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. అయితే అక్కడి నుండి అయోధ్య ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్ కి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా వెళ్తున్నారు. అయితే ప్రధాని మోదీని చూసేందుకు అలానే మోదీ అభిమానులు ఆయనని విష్ చేయడానికి అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 16 కిలోమీటర్ల దారి పొడవునా ప్రధాని మోదీ అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరోవైపు అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలని కూడా మధ్యలో ఏర్పాటు చేశారు. సో ప్రధాని మోదీ 16 కిలోమీటర్ల పాటు ప్రయాణించి అక్కడ అయోధ్య ధామ్కి చేరుకుంటారు. అయోధ్య ధామ్ని ప్రారంభించబోతున్నారు. అలానే అక్కడున్న ట్రైన్స్ ని జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత అయోధ్యకి సంబంధించిన ఎయిర్పోర్ట్ ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. అయోధ్యలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ నుండి భారీ రోడ్ షో కొనసాగుతోంది. 16 కిలోమీటర్ల మేర మోదీ ర్యాలీ కొనసాగనుంది. ప్రస్తుతం ఆ ర్యాలీనే టీవీ9 స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. 1400 మంది కళాకారులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. మోహిత్ మిశ్రా ఢమరు వాద్యం, వైభవ్ మిశ్రా శంఖనాదంతో గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. మరి కాసేపట్లోనే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇక మధ్యాహ్నం 12:15 ఎయిర్పోర్ట్ ని ప్రారంభించనున్నారు పీఎం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు ఇవాళే పచ్చ జెండా ఊపనున్నారు. మొత్తం 15,700 కోట్ల విలువైన పనులకు ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు ప్రధాని మోదీ. దగదగా మెరిసిపోతున్న అయోధ్య టెంపుల్ టౌన్ ని కూడా ఆయన చూడబోతున్నారు. ప్రధాని రాక సందర్భంగా అయోధ్య టెంపుల్ టౌన్ దగదగా మెరిసిపోతోంది.